హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది బీటెక్ లో ఒక బ్రాంచ్ అనమాట. ఏఎంఎల్ లో జాయిన్ అవడం వల్ల మీరు ఏం నేర్చుకోవాలి, అసలు కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, అసలు కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ప్రాక్టికల్ లాంగ్వేజ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్ గా చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ ఫీల్డ్స్ ఇన్ ది టెక్నాలజీ అనమాట. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రెసెంట్ లో. అయితే కోర్స్ గురించి చూసుకుంటే కనుక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ సిస్టమ్స్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లైక్ visual prescription, speech recognition, decision making and language translation etc. అంటే మనం ఇప్పుడు చేసిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అలా ఏ ఉపయోగం చేస్తున్నామో అలా స్పీచ్ రికగ్నిషన్ ఉంటుంది, మ్యూజిక్ రికార్డ్ చేస్తున్నాము, ఏ నుంచి చాలా చేస్తున్నాం. అది ఏ దాని గురించి తెలుసుకుంది ఏ. ఎంఎల్ గురించి వచ్చి మెషిన్ లెర్నింగ్ అంటే అది ఒక అదర్ హ్యాండ్ లో అది సబ్జెక్ట్ ఆఫ్ ఏఎంఎల్ అనమాట. ఏ నుంచి ఏ ఒక సబ్జెక్ట్ అనమాట. అది ఫోకస్ దేని ఫోకస్ చేస్తుంది, డెవలప్మెంట్ ఆఫ్ ఆల్గారిథమ్స్ దట్ అలౌస్ కంప్యూటర్ టు లెర్న్ ఫ్రమ్. డెవలప్మెంట్ ఆఫ్ ఆల్గారిథమ్స్, కంప్యూటర్ లో ఆల్గారిథమ్స్ డెవలప్ చేయడానికి కానీ మనం ప్రోగ్రామింగ్ ఇచ్చినప్పుడు మిషన్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామింగ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఉంటుంది అనమాట మిషన్ లెర్నింగ్ అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కోర్స్ స్ట్రక్చర్ అనమాట. బీటెక్ ఇన్ ఏఎంఎల్ అనేది 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. మనం ఫౌండేషనల్ కోర్సెస్ ఏంటంటే స్టార్టింగ్ లో నేర్చుకునేవి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ నేర్చుకుంటాం. ఉండే కొద్ది మనకి ఏం వస్తాయి అంటే మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అండ్ రోబోటిక్స్ గురించి వస్తుంది అనమాట. మనం దీని గురించి మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఇవి కోర్స్ సెక్షన్ లో ఏఎంఎల్ ఈ నేర్చుకుంటాం దీని గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కీ సబ్జెక్ట్స్. మనం ఏఎంఎల్ నేర్చుకునే కీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అన్నమాట. డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ అంటే ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్ ఒక బ్యాక్ బోన్ అనమాట ఆ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూరల్ నెట్వర్క్స్ అండర్స్టాండ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏఐ సిస్టమ్ ఒక ఆర్కిటెక్చర్ ని అండర్స్టాండ్ చేసుకునేదే న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఎల్పి అంటే టీచింగ్ మిషన్స్ టు లెర్న్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్ అనమాట. హ్యూమన్ లాంగ్వేజ్ ని మెషిన్స్ కి ఒక అండర్స్టాండ్ చేసుకోవడం కోసం వాడేదాన్ని నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. తర్వాత వచ్చి రోబోటిక్స్, డిజైనింగ్ అండ్ ప్రోగ్రామింగ్ రోబోట్స్ టు ఆటోనమస్లీ. రోబోట్స్ ని డిజైన్ చేయడం కానీ దాన్ని ప్రోగ్రామ్ చేయడం అలాంటివన్నీ ఈ మిషన్ లెర్నింగ్ లోకి ఏలోకి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి practical experience అనమాట. A significant part of the AML program is hands-on experience. You will work on various projects from developing simple AI models to complex machine learning systems. AML లో మనం చాలా ప్రాజెక్ట్స్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడి నుంచి అంటే సింపుల్ AI మోడల్ దగ్గర నుంచి కాంప్లెక్స్ మిషన్ లెర్నింగ్ సిస్టమ్స్ వరకు చేస్తూ ఉంటాం అనమాట. ఇందులో మనకి మెయిన్ గా వచ్చింది ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఉంటాయి అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ అనేవి మేజర్ పార్ట్ ని ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట మన కెరియర్ లో. ఇంటర్న్షిప్స్ అంటే ఏమీ లేదు, జనరల్ గా అది చేయడం వల్ల మనకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఇంటర్న్షిప్ అంటే జాబ్ లో మనం చేసే ప్రోగ్రామింగ్ ని మన కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ అనే పేరుతో చేస్తామన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కెరీర్ ఆపర్చునిటీస్. గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఏఎంఎల్ హ్యాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్. ఏఎంఎల్ మనం గ్రాడ్యుయేట్ అవుతే కనుక వైడ్ రేంజ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ అని మనకు ఉంటాయి. అవి ఏంటంటే డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అండ్ ఏఐ రీసెర్చర్, రోబోటిక్స్ ఇంజనీర్ ఆర్ ఈవెన్ సాఫ్ట్వేర్ డెవలపర్ స్పెషలైజింగ్ ఇన్ ఏఐ అనమాట. మన ఎక్సెట్రా చాలా కోర్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పిన వాటిలో. అండ్ చూసుకుంటే కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ మెనీ స్టార్ట్అప్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ది లుక్అవుట్ ఫర్ స్కిల్డ్ ఏఐ అండ్ ఎంఎల్ ప్రొఫెషనల్స్. ఏఎంఎల్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళ గ్రాడ్యుయేట్స్ కోసం గూగుల్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇంకా చాలా స్టార్ట్అప్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాయి అనమాట. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఏం నేర్చుకుంటాం కాబట్టి డేటా సైంటిస్ట్ గా కానీ, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ గా కానీ, ఏ రీసెర్చర్, రోబోటిక్స్ ఇంజనీర్ ఇలా చాలా రకాలైన కెరీర్ ఆపర్చునిటీస్ మనకు ఉంటాయి అనమాట. కన్క్లూజన్ వచ్చినప్పటికీ మనం ఇప్పుడు దాకా బీటెక్ ప్రోగ్రామ్ లో ఏఎంఎల్ అనేది నేర్చుకున్నాం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉంటే మనం కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అని వాటి గురించి తెలుసుకున్నాం అనమాట. అయితే ఏఎంఎల్ అనేది ఎవరి కోసం అనుకుంటే కనుక మోర్ ఫ్యాషనేట్ అబౌట్ ఇన్ టెక్నాలజీ మీద ఫ్యాషన్ ఎక్కువ ఉన్నా లేదా టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అనుకున్నా ఫ్యూచర్ లో జాబ్స్ అనేవి దేని మీద ఉన్నాయంటే ఏఎంఎల్ మీద బేస్ అయ్యి ఉన్నాయి. ఏఎంఎల్ అనేది దాని గురించి నేర్చుకునే వాళ్ళ గురించి కోర్స్ అనమాట.